వైసీపీ నేత అంబటి రాంబాబును పీటీ వారెంట్పై రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి గుంటూరు కోర్టుకు తరలిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అందిస్తారు. సాయికృష్ణ, అంబటి రాంబాబును ఏ కేసులో పీటీ వారెంట్పై గుంటూరు కోర్టుకు తరలిస్తున్నారు? స్వప్న మంత్రి హోదాలో 2023 జనవరిలో అంబటి రాంబాబు సంక్రాంతి సంబరాల పేరిట పింఛన్దారుల నుంచి డబ్బులు వసూలు చేశారని ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. అప్పటి జనసేన అధ్యక్షుడు ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాది వెంకటేశ్వరరావు ఆయనపై సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఫిర్యాదు చేశారు. ప్రధానంగా ఈయనపై అభియోగాలు నమోదయ్యాయి. వాలంటీర్ల ద్వారా ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ లబ్ధిదారుల నుంచి ఇవి డబ్బులు 100-200 రూపాయల చొప్పున కూడా వసూలు చేసినట్టు కూడా ఈయనపై తీవ్రమైన అభియోగాలు ఉన్నాయి. నిన్న ఇప్పటికే పోలీసులపై దౌర్జన్యం కేసులో రిమాండ్ లో ఉన్న అంబటి రాంబాబుకు నిన్న బెయిల్ మంజూరైంది. వెంటనే ఆయన తరపున న్యాయవాదులు రాజమహేంద్రవరం కోర్టుకు వచ్చారు. అట్లాగే సత్తెనపల్లి ఇది నమోదైన కేసులో సంక్రాంతి సంబరాలకు చట్ట విరుద్ధమని భావిస్తున్న ఈ కేసుకు సంబంధించి పోలీసులు కూడా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి వచ్చారు. రాత్రి కావడంతో ఉదయం పోలీసులు పీటీ వారెంట్ న్యాయమూర్తి జారీ చేసిన పీటీ వారెంట్ ద్వారా అంబటిని అదుపులో తీసుకొని ప్రస్తుతం అయితే గుంటూరు జిల్లా తరలిస్తున్నారు. ముఖ్యమంత్రిని తీవ్ర అసభ్య పదజాలంతో దూషించిన కేసులో ఇప్పటికే బెయిల్ మంజూరైంది. అట్లాగే పోలీసులపై దౌర్జన్యం కేసులో కూడా అంబటికి బెయిల్ మంజూరైంది. తాజాగా మరో పీటీ వారెంట్ జారీ చేయడంతో అంబటిని పోలీసులు అదుపులో తీసుకొని ఇవాళ గుంటూరు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు. ఈ కేసు విచారణ కొనసాగనుంది. స్వప్న. ధన్యవాదాలు సాయికృష్ణ.